శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం పర్లేదు. నమస్తే అండి. పెద్ది సినిమా విషయంలో బుచ్చిబాబు గారు సారీ చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి? అంటే ఆయన మీద సినిమాకి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వచ్చినాయి. రెండోది పర్టికులర్గా సోషల్ మీడియాలో ప్రతి ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ కాబట్టి సినిమా చూసిన తర్వాత తనకేమనిపించిందో అక్కడ రాసేస్తున్నారు వీళ్ళు. రాస్తున్నారు, మాట్లాడిన వీడియోలు పెట్టేస్తున్నారు. ఈ మొత్తం బయట సినిమా గురించి వ్యక్తమైన అభిప్రాయాలన్నీ చూసినట్టున్నాడు ఆయన. చూస్తే దానిలో 3-4 ఏరియాల్లో కొంచెం గట్టిగానే టార్గెట్ చేసి మాట్లాడారు. అందులో ఒకటి సినిమాలో ఆ పర్టికులర్గా ఆ ఊరికి సంబంధించిన సమస్యలు, కీలకమైన సమస్యలు మాట్లాడలేదు అనేది ఒకటి. ఓకే, అంటే వాళ్ళు వచ్చి ఒక బెల్లం తయారీ దీనిలో పనిచేస్తారు అనేది ఏదో చూపించాడు. వాడు కొంచెం కూలి కోసిస్తాడు, ఇలాంటిదేదో ఒక 2-3 సీన్లు పెట్టారు. కానీ నిజంగా వాళ్ళ జీవితాల్లో ఉండే సమస్యలు ఏమిటి, అక్కడ వాళ్ళని వాడుకునే వాళ్ళు వీళ్ళొక్కళ్ళైనా ఇంకా ఉంటారా అనే దానికి సంబంధించి లోతుల్లోకి వెళ్ళలేదు. అలా తడిమి వదిలేశాడు. దానివలన డొల్లతనం కనిపించింది అని ఒక అభిప్రాయం ఉంది. తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగ్లోనే గందరగోళం ఉంది అనేది రెండో మేజర్ ఎలిగేషన్ జనాల నుంచి వచ్చింది. ఆవిడ కాస్ట్యూమ్ దగ్గర నుంచి అది సరిగ్గా వెళ్ళలేదు అని, డిగ్నిఫైడ్గా లేదు ఆ క్యారెక్టరు, గందరగోళంగా ఉంది. అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ లేకపోయినా కథకి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మీరు అనవసరంగా హీరోయిన్ని పెట్టి అది గందరగోళంగా డిజైన్ చేసి ఎందుకు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు అన్న లెవెల్లో రాశారు. రివ్యూల్లో కూడా ధోరణి నడిచింది. తర్వాత వీళ్ళు వేసిన మీడియా షోలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళ అభిప్రాయం కూడా అదే. అందుకని నా నుంచి 2-3 మిస్టేక్స్ జరిగినాయి అని అడ్మిట్ చేసేద్దామని డిసైడ్ అయిపోయి సారీ చెప్పి కొన్ని సీన్ల దగ్గర నేను ఏదైనా ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. చెప్పి నిజానికి ఆయన చెప్తున్నది ఒక ముద్దు సన్నివేశం ఒకటి ఉంటుంది, అదేదో ట్రిమ్ చేస్తాను అంటున్నాడు ఆయన. అది ఉంచినా పెద్ద ప్రమాదం ఏం లేదు, ఎందుకంటే ఇప్పుడు మిగిలింది ఎలాగో ఆయన కరెక్ట్ చేసుకోలేడు. ఆవిడ కాస్ట్యూమ్స్కి సంబంధించి, ఆ డిజైన్కి సంబంధించి అది ఎలాగో కరెక్షన్కి కుదిరే వ్యవహారం కాదు. ముద్దు సీన్లు అనేది జనాలు యాక్సెప్ట్ చేశారు, అది నడుస్తోంది ఆల్రెడీ ట్రెండ్. అందుకని ఆ ఏరియా గురించి మాట్లాడట్లేదు. అసలు హీరోయిన్ క్యారెక్టర్ని మీరు ఊహించుకోవడం దగ్గరే తప్పు ఉంది. అది ఇప్పుడు కరెక్ట్ చేసుకోవడం కుదరదు. భవిష్యత్తు ప్రాజెక్టుల్లో ఇలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే చాలు. కానీ ఆయన చేయగలిగింది అదొకటే అనుకుంటున్నాడు ఇప్పుడు. మిగిలినది అలాగూ కొత్త సన్నివేశాలు తీసి పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఉన్నదానిలో కొంచెం ఆ ముద్దు సీన్ ఒకటి కట్ చేసేస్తే, లేదు దాన్ని ట్రిమ్ చేస్తే కొంతమేరకు సంస్కారవంతంగా ఉంటుంది అనేది ఏదో అడ్మిట్ చేస్తూ ఒక ట్వీట్ చేశాడు ఆయన. ఓకే, ట్వీట్ చేసి నాకు అర్థమైంది, మీ అందరి మనోభావాల్ని నేను గౌరవిస్తున్నాను అని చెప్పాడు. ఇది బాగానే ఉంది, అంటే మంచి ఇండికేషన్. ఇది ఈ సాంప్రదాయం కొనసాగితే మంచిదే. కాకపోతే ఇది ఒక గుణపాఠం కింద తీసుకుని ఆయన భవిష్యత్తులో ఇంకా చాలా సినిమాలు చేస్తాడు. చేసినప్పుడు ప్రతిసారి వీటిని గుర్తుంచుకోవాలి ఆయన. గుర్తుంచుకుని డిజైనింగ్లో క్యారెక్టర్ని ఎలా చేయాలి, ఏ క్యారెక్టర్కి ఏ గౌరవాన్ని ఇవ్వాలి అనేది ముందే అనుకుని, మళ్ళీ ప్రేక్షకులతో ఇలాంటి మాటలు అనిపించుకోకుండా ఉండే పద్ధతులు ఆయన హృదయంగా తీస్తే ఎవరు కాదన్నారు. కానీ అదేదో ఓల్డ్ ఫార్ములాలోకి వెళ్ళాడు ఆయన ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో. అందుకని ఆ పొరపాట్లన్నీ అలా దొర్లుతూ వెళ్ళాయి. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అంటే ఈయన ఒక్కడే కాదు, దాదాపు 15 మంది రచయితలు పనిచేసి ఉంటారు దానికి. ఆ పనిచేసిన వాళ్ళల్లో ఎవరో 2-3 కలిసి ఒక ఒపీనియన్ చెప్పుంటారు, ఇది వర్కౌట్ అవుతుంది, ఇలా వర్కౌట్ అవుతుంది అని చెప్తే కామోసు అనుకుని వెళ్ళుంటాడు ఈయన. కానీ ఇప్పుడు పర్సనల్గా తను అడ్మిట్ చేశాడు, తప్పు జరిగింది, నిజమే మీరు చెప్పింది నాకు అనిపిస్తోంది అని అడ్మిట్ చేయటం అనేది గొప్ప విషయమే. కాబట్టి అడ్మిట్ చేసి ఇప్పుడు దాన్ని గందరగోళపరచకుండా సీన్ కట్ చేసినందువలన వచ్చే ప్రయోజనం కూడా ఏమీ లేదు. 2 times ఉంటుంది అనుకుంటా. 2 times ఉంటుంది. ఉన్నప్పటికీ పెద్ద అది ఎఫెక్ట్ ఏం కాదు. అది ఎఫెక్ట్ ఏం కాదండి. ఆవిడ కాస్ట్యూమ్ డిజైనింగ్ దగ్గర నుంచి ఆవిడ బిహేవియర్, ఆవిడ డైలాగులు
అన్నీ నాన్ సింక్లో నడిచినాయి. ఉమ్. ఆవిడ వెనకాల ఇంకో క్యారెక్టర్ని పెట్టి ఆ, ఇలా ఆడపిల్లలు ఇలా మాట్లాడచ్చా అని ఆయన బాధపడుతూ ఉంటాడు ఆ పక్క క్యారెక్టర్, చమ్మక్ చంద్ర చంద్ర క్యారెక్టర్. ఇవన్నీ ఓల్డ్ స్కూల్ వ్యవహారం అదంతా. ఆ డిజైనింగ్ అంతా కూడా ఒక 40 సంవత్సరాల క్రితం నుంచి చూస్తున్నారు జనాలు. అదే ఫార్ములాని తీసుకొచ్చి మళ్ళీ ఎందుకు మా మీద రుద్దుతున్నావు నువ్వు అని చెప్పి గొడవ. అందుకని ఇది యమగోళ నుంచి ఉన్న వ్యవహారం అది. యాక్చువల్గా ఆ విలేజ్కి డిటాచ్ అవ్వకుండా కథ నడిస్తే భలే ఉండేదండి. ఈ క్యారెక్టర్ని ఈ క్యారెక్టర్ కూడా ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ని ఇక్కడ ఎందుకు లొకేట్ చేయాలి? కరెక్ట్, అదే ఆ గ్రామంలోనే భాగం చేసేసి ఉంటే ప్లే ఉండి వేరే రకం తన నుంచి తన కుటుంబం నుంచి ఉన్నటువంటి కష్టాలు వీళ్ళు కనెక్ట్ అవ్వటం, హీరో కనెక్ట్ అవ్వటం అనేది అక్కడ కనుక చేసుంటే ఆర్గానిక్గా ఉండేది. రైట్ రైట్ ఆర్గానిక్గా ఉండేది, సినిమా నిలబడేది, ఉపయోగపడేది, అదే కథకి ఉపయోగపడేది. ఎప్పుడైతే ఆ క్యారెక్టర్ని యువతలకి తీసుకొచ్చి ఇటు నుంచి నడపాలనుకున్నారో ఇది రొటీన్ ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు ఆ రొటీన్ ఫార్ములాలు చూడటానికి జనాలు సిద్ధంగా లేరు, చిరాకు పడుతున్నారు. ఆ చిరాకే మీకు సోషల్ మీడియాలో కనిపించింది. అది గుర్తించి, అంటే ప్రేక్షకుల స్థాయి ఏమిటి, సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక స్థాయి వచ్చేసింది. గతంతో కంపేర్ చేస్తే ఇప్పుడు వరల్డ్ సినిమాకి ఓపెన్ అయిపోయి ఉన్నారు వీళ్ళు. అవును. కాబట్టి సినిమాని వాళ్ళు చూసే దృష్టికోణం మారింది. ఆ మారిన విషయాన్ని సినిమా దర్శకులు తెలుసుకుని తీరాలి. లేదు రెగ్యులర్గా ఆడియన్స్ మూడేంటి, ఏ తరహా సినిమాలు చూస్తున్నారు, తెలుగు సినిమాలు కాదు, ఇప్పుడు వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ మీద రకరకాల సినిమాలు చూస్తున్నారు, ఓటీటీస్ వచ్చాక. అందుకని ఏ ప్లాట్ఫామ్లో ఏ కంటెంట్ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు జనాలు అనే దాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ స్థాయి ఏమిటో అర్థమవుతుంది. అప్పుడు మీరు డిజైన్ చేసుకోవటంలో ఇవన్నీ ఉపయోగపడతాయి, ఈ ఫీడ్బ్యాక్. అంటే కలెక్షన్ పరంగా ఏమన్నా డ్రాప్ అయింది ఏం లేదు కదండి. అంటే కొంచెం అది వీకెండ్ కాబట్టి కొద్దిగా నిలబడింది. ఓకే, కొద్దిపాటి డౌన్ కనిపిస్తోంది కానీ పర్వాలేదు, స్టేబుల్గానే ఉంది. టికెట్లు దిగుతున్నాయి. నిజానికి జనాలు ఆ సినిమా చూడాలి అని బలంగా కోరుకున్నారు, ఈ సినిమా బాగుండాలని కూడా కోరుకున్నారు. దాని మీద చాలా ఇవి పెట్టుకున్నారు, ఎక్స్పెక్టేషన్స్. అంత అక్కర్లేదు అని చెప్పాడు. కొంతమంది ఫోన్లో చెప్పిందైనా తీశాడు అని తృప్తి పడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్ అయిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఈ మాటల ప్రభావం సమాజం మీద ఉంది. అందుకని డివైడ్ టాక్ లాగానే వచ్చింది దానికి ఒక రకంగా. మార్నింగ్ షో అంటే ఆ రోజు ప్రీమియర్స్ దగ్గర నుంచి వచ్చిన టాక్ కంటే కూడా నెమ్మదిగా మారుతూ వస్తుంది. ఇది మండే కలెక్షన్స్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్గా మారింది. ప్రొడ్యూసర్లు కూడా అదే అటువైపే చూస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ 138 అనేది నెంబర్ వేశారు ఫస్ట్ డే కలెక్షన్స్, అది రికార్డ్ అన్నారు. కానీ వీకెండ్ కలెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇది నష్టదాయకమైన ప్రాజెక్ట్ అయితే కాదండి, డబ్బులు వచ్చేస్తాయి, సేఫే. కానీ ఇది వీళ్ళు ఆశించిన స్థాయికి వెళ్తుందా అనేది డౌట్. రికార్డ్స్ అవును, పుష్పాని కొట్టడం లేకపోతే 1000 crore క్లబ్లోకి వెళ్ళటం, ఈ రెండూ కష్టం కావచ్చు, అది ఎలాగూ అవ్వదు. ఈ 1000 crore క్లబ్లోకి వెళ్ళటం కూడా అంత ఈజీగా కనబడటం లేదు. అంటే ఇది ఒక రకంగా దేవరని క్రాస్ చేసి అక్కడెక్కడో నిలబడుతుంది సినిమా, అంతకు మించి వెళ్ళే పరిస్థితి అయితే లేదు దానికి. అందుకని కొంచెం ఏదో పెయిన్ ఫీల్ అవుతున్నాడు. తన వైపు నుంచి తప్పులు ఏమైనా జరిగాయా అనేది అంతర్మథనం మొదలైంది. దాన్ని బహిరంగంగానే చెప్పేసుకున్నాడు ఇబ్బంది లేకుండా. అంటే లెంగ్త్కి సంబంధించి కూడా సుకుమార్ గారు చెప్పారట, చెప్తే వీళ్ళే వినలేదు, అది కూడా చెప్పేసుకున్నాడు. ఓకే, మనకు కొన్ని అడ్వైజర్స్ వచ్చినాయి ఇన్నర్ సర్కిల్లో నుంచి కూడా, వాటిని పట్టించుకోలేదు మేము, ఆడియన్స్ చూసేస్తారులే అనుకున్నాం, కానీ అది కూడా ఇబ్బంది పెట్టింది అని అడ్మిట్ చేశాడు. అందుకని ఆయన ట్రాక్లోనే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు చేయగలిగింది ఏం లేదు, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా అలాగే ఆయన చెప్పినట్టుగా పక్కన వాళ్ళు చెప్పిన సలహాలు కూడా పట్టించుకుని కొంచెం డిస్కస్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్తే ప్రాజెక్ట్ ఇబ్బంది పడకుండా ఉంటుంది.
అందుకని అందరికీ ఈ జనరేషన్లో డైరెక్షన్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది గుణపాఠమే.